బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు సమయంలో ఓటర్ డిక్లరేషన్ ఫామ్ పై అసిస్టెంట్ అధికారి సంతకం ఉంటే సరిపోతుంది అన్న ఈసీ నిర్ణయంపై వైసీపీ హైకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. ఈసీ ఇచ్చిన ఉత్తర్వులు చట్ట నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని నిన్న వైసీపీ వాదనలు వినిపించింది. పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు నిబంధనలను మార్చే అధికారం ఈసీకి లేదని తెలిపింది. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులపై వైసీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం విచారణ జరిగింది. ఇరువైపులా న్యాయవాదుల వాదనలు విన్న హైకోర్టు తీర్పును ఇవాళ సాయంత్రం 6 గంటలకు ప్రకటించబోతుంది. దీంతో హైకోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. హలో. మరోవైపు సాయంత్రమే ఎగ్జిట్ పోల్స్ వెల్లడబోతున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా టెన్షన్ నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ ఏ పార్టీకి అనుకూలంగా వస్తాయి అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. జూన్ 4వ తేదీన వచ్చే ఫలితాలకు ఇవే సెమీఫైనల్ రిజల్ట్స్ గా తీసుకోబోతున్నారు పార్టీలు. నియోజకవర్గాల్లో గెలుపు ప్రభావితం చేసే స్థాయికి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వెళ్లడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. సగటున నియోజకవర్గానికి 3000 చొప్పున పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ప్రధాన పార్టీలు వీటిపై భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ఎలక్షన్స్ టైం నుండి ఏదో ఒక వివాదం అయితే బయటికి వస్తూనే ఉంది. ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై కూడా ఒక వివాదం నెలకొంది. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, ఈ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఈసీ వర్సెస్ వైసీపీగా మారింది. అయితే కోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. ఏ సమయానికి కోర్టు తీర్పును వెలువరించే అవకాశం ఉంది? ఇక తీర్పు ఏదైతే ఉందో అది వైసీపీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు? సత్తాజ్ మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేని రీతిలో దాదాపుగా 5 లక్షల పైగా కూడా పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు పడిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఏ పార్టీకి పడతాయనే ఉత్కంఠ అయితే 2 పార్టీల్లో కొంత టెన్షన్ అయితే కొనసాగుతూ ఉంది. కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాల ప్రభుత్వ తీర్పే తీవ్రస్థాయిలో వ్యతిరేకతగా ఉన్నారు. దాదాపుగా 60% ప్రతిపక్షానికే పడతాయని చెప్పి వైసీపీ నేతలు కూడా అంగీకరిస్తున్నారంటే ఇక పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి కూడా మొదట్లో ఏదైతే ఎన్నికల సంఘం సరైన రీతిలో ఏర్పాట్లు చేయకపోవడం మూలంగా కానీ లేకపోతే రకరకాల కారణాల మూలంగా కానీ ఎక్కడ సరైన వసతులు కల్పించలేదు. పోలింగ్ టైంలో కూడా చాలా ఇబ్బందులు పడ్డారు. సో ఈ నేపథ్యంలోనే అధికారి సంతకంతో పాటు సీలు, హోదా ఉండాలనేది అధికార పక్షం వాదిస్తున్న ప్రధానమైన వాదన. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ జరిగిన ఇబ్బందులు కానీ సాంకేతిక సమస్యల మూలంగా చాలా చోట్ల స్టాంపు, హోదా లేని పరిస్థితి ఎక్కువ ఉంది. ఎక్కువ చోట్ల సంతకం మాత్రమే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ చేసిన సూచన మేరకు కూడా కేంద్ర రాష్ట్ర ఎన్నికల సంఘాలు సంతకం ఉంటే సరిపోతుందని చెప్పి కూడా ఒక మెమో విడుదల చేశాయి. ఈ మెమోపై ఏపీ హైకోర్టులో వైఎస్ఆర్సీపీ హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దానిపై విచారించిన ధర్మాసనం నిన్న సుదీర్ఘంగా దాదాపుగా 4 గంటల పాటు అధికార, ప్రతిపక్ష పార్టీ, థర్డ్ పార్టీ కూడా వాదనలు వినిపించిన పరిస్థితి కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి సంబంధించి దేశంలో ఎక్కడైనా రీతిలో ఒక ఆంధ్రప్రదేశ్లోనే ప్రత్యేక ఈ మెమో విడుదల చేసి ఇది సరైన పద్ధతి కాదు, ఎన్నికల ప్రక్రియకి విఘాతం కలుగుతూ ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ అడ్వకేట్ వాదన వినిపించారు. మరొకవైపు ఎన్నికల కమిషన్ న్యాయవాదికి సంబంధించి కూడా ఏదైతే ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం, అక్కడున్న పరిస్థితులు, తాను అనుగుణంగా పరిణామాల నేపథ్యంలోనే తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నాము, ఎన్నికల కమిషన్కి సంబంధించి స్వతంత్ర హోదా కలిగి ఉంటుంది, ఇటువంటి అంశాలు ఈ రకమైన వాదన చేయడం భిన్నాభిప్రాయానికి చోటిస్తుంది, ఇది సరైన విధానం కాదని వారు వాదనిపించారు. దీంట్లో ఇంపులైన టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ ఎమ్మెల్యే కూడా ఆయన తరపు న్యాయవాది కూడా చాలా బలంగా వాదనలు వినిపించారు. ఏదైతే అధికారం, ఎన్నికల కమిషన్, పోలీస్ శాఖ కొల్యూడయ్యి చాలా రకాలుగా చాలా చోట్ల పోలింగ్ కేంద్రాల్లో ఇబ్బందులు పాలయ్యారు. దాని ప్రతిగానే చాలా చోట్ల దౌర్జన్యాలకి అధికార పార్టీ పాల్పడింది. ఈ నేపథ్యం ఇటువంటి ఇబ్బందులు ఉత్పన్నమయ్యాయి అనేది కూడా వారు చెప్పిన ఆరోపణగా కనిపిస్తుంది. సో ముగ్గురు వాదనలు విన్న ధర్మాసనం కూడా ఈ అంశానికి సంబంధించి తీర్పుని రిజర్వ్ చేసింది. తీర్పు ఈరోజు సాయంకాలం 5:30 నుంచి 6:30 లోపు తన తీర్పునైతే హైకోర్టు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే
దాదాపుగా ఎన్నికల కమిషన్ విషయానికి సంబంధించి గతంలో జరిగిన పరిణామాలు కానీ లేకపోతే గతంలో వచ్చిన తీర్పులను పరిశీలించుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి ఎక్కడా కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించి కూడా హైకోర్టులు కానీ న్యాయస్థానాలు కానీ పెద్దగా జోక్యం చేసుకున్న దాఖలాలు కూడా కనిపించట్లేదు. సో కేంద్ర ఎన్నికల సంఘం విషయంలో తాము జోక్యం చేసుకోలేబోము అని చెప్పి కూడా రాష్ట్ర హైకోర్టు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెప్పి న్యాయ నిపుణులు అయితే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈరోజు సాయంకాలం ఏపీ హైకోర్టు తన తీర్పును ఏ రకంగా వివరించబోతుంది ఏంటి అనేది ఉత్కంఠ అయితే ఇటు రెండు పార్టీల్లో కూడా కొనసాగుతా ఉంది. ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో దాదాపుగా 3000 ఓటర్లు చాలా కీలకమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొన్ని నియోజకవర్గాల్లో గతంలో 10, 15, 9 ఓట్లతో కూడా గెలుపొందారు. అటువంటి నియోజకవర్గాల్లో ఇది చాలా ఆక్సిజన్ లాగా పనికొస్తుందని చెప్పి అధికార ప్రతిపక్ష పార్టీలు అయితే ఆలోచన వ్యక్తం చేస్తుంది. ప్రతిపక్ష పార్టీలు అయితే తమకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది. అధికార పార్టీ అయితే ఇది ఇన్వాల్యూడ్ అయితే వారికి మనకు ఉపయోగపడకూడదు, తద్వారా అధికార పక్షానికి లబ్ధి చేకూరే అవకాశం కనిపిస్తామని చెప్పి వారు ఆశిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ఏదైతే ఈరోజు సాయంకాలం ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయో అదే సమయానికి ఈ తీర్పు కూడా రాబోతోంది. సో సెమీఫైనల్స్గా భావిస్తున్న కౌంటింగ్ సెమీఫైనల్గా భావిస్తున్న ఈ ఎగ్జిట్ పోల్స్ కానీ అలాగే ఈ హైకోర్టు తీర్పు కానీ ఇటు రెండు రాజకీయ పార్టీల్లో తీవ్ర ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. ఒకవేళ కనుక దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్కి వ్యతిరేకంగా వస్తే కనుక ఖచ్చితంగా సుప్రీంకోర్టు తలుపు తడతామని చెప్పి ఇప్పటికే ఎన్నికల సంఘం అధికారులు అయితే అనధికారికంగా చెప్తా ఉన్నారు. సప్తాహ్ అయితే శివ, ఇటు వైసీపీ మెయిన్ వాదన ఒకసారి వింటే ఎక్కడా లేని కొత్త రూల్ ఏపీలో ఎందుకు అంటూ కూడా వైసీపీ చెప్తోంది. అయితే ఈసీ ఎక్కడా లేని రూల్స్ ను ఇటు ఏపీలో పెట్టడానికి కారణాలు ఏంటి? ఈసీ ఈ ఏదైతే రూల్ తెచ్చిందో దాని వెనుక కారణాలు ఏమైనా చెప్తోందా? అంటే ప్రధానంగా చూసుకుంటే ఎన్నికల కమిషన్కి సంబంధించి ఒక సపరేట్గా గైడ్ లైన్స్ అనేది కొన్ని మాత్రమే ఉంటాయి. మరికొన్ని అంశాలకు సంబంధించి ఆ రాష్ట్రాల్లో ఉన్న పరిమాణాలని, ఆ రాష్ట్రంలో ఉన్న స్థితిగతులు, ఆ రాష్ట్రంలో ఉన్న ప్రధానంగా ఉన్న ఏజెండాను బేస్ చేసుకొని మాత్రమే ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మనం చాలా సందర్భాలు చూసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కాదు దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఏ రాష్ట్రంలో కూడా 144 సెక్షన్ లేదు, కానీ ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్ ఉంది. ఇక్కడ ఎందుకు పెట్టామని చెప్పి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తే అది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. సో ఇదే రకంగా కూడా ఎన్నికల కమిషన్ తనకున్న విచక్షణ అధికారాన్ని వినియోగించుకొని ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిమితుల్ని, ఆయా రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని అవగాహన చేసుకున్న భాగంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందంటే వారు చెప్తున్న వాదనగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకుంటే పోలింగ్ ప్రక్రియకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్కి ఫస్ట్ 2 రోజులు అన్నారు, ఆ తర్వాత 3 రోజులు జరిగింది, ఆ తర్వాత 4 రోజులు జరిగింది. మొదటగా చూసుకుంటే పోలింగ్ ముగిసిన తర్వాత 3 లక్షల చిల్లర ఓట్లు అన్నారు, ఆ తర్వాత 2 రోజుల తర్వాత 4,20,000 అన్నారు, ఆ తర్వాత 10 రోజుల తర్వాత చూసుకుంటే 5,10,000 పైగా ఓట్లు వచ్చినాయి. అంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి రకరకాల విభేదాలు, రకరకాల వివాదాలు కొనసాగినాయి. చాలా పోలింగ్ సెంటర్లకు సంబంధించి కూడా తమకు ఓటు హక్కు కల్పించలేదు, తమకు ఓటు వేసుకోవడానికి సరైన సౌకర్యాలు కల్పించలేదు, కనీసం తమ గజిట్ అధికారి సంతకం పెట్టడానికి ఎవరు అందుబాటులో లేరు, అలాగే తమకు పోలింగ్ సంబంధించి ఈ కేంద్రం అంటే ఇట్లా రకరకాల ఇబ్బందులతో పోస్టల్ బ్యాలెట్ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడ్డారు ఓటేసే 3 రోజులు కూడా. సో ఈ నేపథ్యంలోనే చాలా చోట్ల ఇప్పుడు అదే రకాన్ని మనం ఎన్నికల కమిషన్ ప్రశ్నించే పరిస్థితి వస్తే చాలా రాష్ట్రాల్లో కేవలం 2 రోజులు మాత్రమే పోస్టల్ బ్యాలెట్కి ఓటేసే అవకాశం ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం 4 రోజులు ఇచ్చారు. ఫస్ట్ 2 రోజులు ఇచ్చారు, ఆ తర్వాత 3 రోజులు ఇచ్చారు, ఆ తర్వాత 4 రోజులు ఇచ్చారు. సో ఇదే నేపథ్యాన్ని కూడా వాడు ఉదాహరణగా చెప్పే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అటువంటి అంశాలనే కేంద్ర ఎన్నికల సంఘం హైకోర్టు దృష్టిలో పెట్టింది. మరి హైకోర్టు ఏ రకమైన తీర్పు వెలువరించబోతా ఉంది, దానికి సంబంధించి అధికార పక్షం ఏ రకమైన వాదనలు వినిపించింది, అంటే వైసీపీ ఏ రకమైన వాదనలు వినిపించింది, దీనికి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ కూడా దీంట్లో తమ అవకాశం కల్పించాలని ఇంక్లూడ్ అయ్యారు కాబట్టి వారు కూడా వారి వాదనలు వినిపిస్తున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి దాదాపుగా ఎవరైనా సరే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దానికి అనుగుణంగా ఈరోజు తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సత్తా. రైట్, థ్యాంక్ యూ శివ.